ప్రతిష్టాత్మకమైన గామా అవార్డ్స్ వేడుక దుబాయ్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నారు. పుష్ప 2 చిత్రం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్కు టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్లో ఇప్పటికే 4 ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా వైభవ్ జ్యువెలర్స్ సమర్పణలో 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్టు 30న దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్లో అతిరథ మహారథుల సమక్షంలో మరింత గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ పరిశ్రమ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు, సీఈఓ సౌరభ్ కేసరి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. గామా అవార్డ్స్ 2025 జ్యూరీ చైర్ పర్సన్స్ ప్రముఖ సినీ దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, ప్రముఖ సంగీత దర్శకులు కోటి, ప్రముఖ సినీ దర్శకులు బి. గోపాల్ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు ఎంపిక అయిన టాలీవుడ్ కళాకారులకు, సినిమాలకు అవార్డ్స్ బహుకరించబడ్డాయి. నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపును అందుకున్న పుష్ప 2 గామా బెస్ట్ మూవీగా అవార్డ్ కైవసం చేసుకుంది. బెస్ట్ యాక్టర్ 2024 అల్లు అర్జున్ బెస్ట్ హీరోయిన్, మీనాక్షి చౌదరి బెస్ట్ మూవీ, పుష్ప 2 బెస్ట్ డైరెక్టర్, సుకుమార్ బెస్ట్ ప్రొడ్యూసర్, అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, దేవిశ్రీప్రసాద్ బెస్ట్ కొరియోగ్రఫీ, భాను మాస్టర్ బెస్ట్ ఎడిటర్, నవీన్ నూలి బెస్ట్ సినిమాటోగ్రఫీ, రత్నవేలు బెస్ట్ లిరిసిస్ట్, రామజోగయ్య శాస్త్రి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్, అనురాగ్ కులకర్ణి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్, మంగ్లీ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ క్రిటిక్, సమీరా భరద్వాజ్ బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్, రజాకార్ బెస్ట్ యాక్టర్ క్రిటిక్, తేజ సజ్జా బెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టర్ జ్యూరీ, రాజా రవీంద్ర బెస్ట్ యాక్టర్ జ్యూరీ, కిరణ్ అబ్బవరం బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్, రోషన్ బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్, శ్రీదేవి బెస్ట్ ప్రామిసింగ్ యంగ్ యాక్టర్ ఫిమేల్, మానస వారణాసి బెస్ట్ ఆస్పైరింగ్ డైరెక్టర్, అప్సర్ గద్దర్ మెమోరియల్ మ్యూజిక్ అవార్డ్, మట్ల తిరుపతి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, వినయ్ రాయ్ బెస్ట్ సపోర్టింగ్ పెర్ఫార్మన్స్ అవార్డ్, హర్ష చెముడు బెస్ట్ సపోర్టింగ్ కామెడీ రోల్, బాలిరెడ్డి పృథ్వీరాజ్ బెస్ట్ డెబ్యూ యాక్టర్ ఫిమేల్, నయన్ సారిక బెస్ట్ డెబ్యూ యాక్టర్ జ్యూరీ, ధర్మ కాకాని బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, యదు వంశీ బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్, నిహారిక కొణిదెల గ్లోబల్ కమెడియన్గా ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందం స్పెషల్ అవార్డును అందుకున్నారు. వీరితో పాటు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును నిర్మాత అశ్వినీ దత్ అందుకున్నారు. అలాగే హీరో సత్యదేవ్ జీబ్రా చిత్రానికి గాను ప్రామిసింగ్ యాక్టర్గా అవార్డును కైవసం చేసుకున్నారు. ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్ అవార్డును అందాల భామ ఊర్వశి రౌటెల అందుకున్నారు. గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్ మాట్లాడుతూ, వేలాది మంది తెలుగు, తమిళ, మలయాళ సినీ ప్రేమికుల మధ్యలో దుబాయ్ గామా వేదికపై ఇలా ప్రెస్టీజియస్గా ఈ వేడుక నిర్వహించడం ఆనందంగా ఉంది. గామా స్థాపించినప్పటి నుండి గామా అవార్డు వేదికకు సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలియచేశారు. అలాగే హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, ఊర్వశి రౌటెల, మానస వారణాసి స్పెషల్ పర్ఫార్మెన్స్లతో అలరించిన ఈ కార్యక్రమంలో యాంకర్ సుమ, అతడు హర్ష వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన తీరు హైలైట్గా నిలిచింది. మొత్తానికి గామా అవార్డ్స్ 2025 వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అల్లు అర్జున్కు లభించిన అవార్డు టాలీవుడ్కు గర్వకారణం.